శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. గురు గ్రహం ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్న బృహస్పతి గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ బృహస్పతి ఎప్పుడైతే మే 1వ తారీఖు నుండి నర్మదా నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి, 1వ తారీఖు నుండి వృషభంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినప్పుడు మనకు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి ఆ గురువు ప్రవేశిస్తూనే ఇమ్మీడియట్గా జరిగే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి గారికి ఏకాదశంలో ప్రవేశిస్తున్నాడు మే 1వ తారీఖు నుండి. ఏకాదశంలో జరగడం అంటే ఒక శుభ ఫలితం అని చెప్పచ్చు. అది ఆ ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఆ టైంలో మనం చూసుకుంటే మొట్టమొదటి 15 రోజుల్లోనే ఉన్నటువంటి ఒక్కసారి ఒక లాభాన్ని కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ లగ్నానికి యోగకారకుడు కూడా భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. భాగ్యం ఉంటే అదృష్టం ఇచ్చేవాడు మనకు ప్రాఫిటబుల్ ప్లేస్లో కూర్చున్నాడు. అంటే లక్ ఫేవర్ చేసేవాడు ప్రాఫిట్లో ఉన్నాడు. ప్రాఫిటబుల్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మనకి ఏదో ఒకటి ప్రాఫిట్ ఇవ్వాలి, అంటే వడ్డించేవాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. అలాంటప్పుడు ఏంటంటే గురువు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కర్కాటక రాశి వారికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు, కానీ భాగ్యాధిపతి అక్కడ ఉన్నాడు, అది కూడా బాగానే ఉంది. ఈ ఎంతవరకు ఇస్తాడు అనే విషయానికి వచ్చినప్పుడు గురువు యొక్క అనుగ్రహం అనేది, పూర్వాశ్రమంలో మనం ఏమైనా కొన్ని పనులు చేస్తే, తప్పుడు పనులు ఏమైనా జరిగినా, విశేషంగా మిస్టేక్స్ జరుగుతున్నా, ఒక అవయోగం ఉన్నా దాన్ని చిన్న పిస కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు షేర్స్ మార్కెట్లో చూసారా, చిన్న కరెక్షన్ అయిందంటారు. గోల్డ్ మార్కెట్లో చిన్న కరెక్షన్ అయ్యి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది అంటారు. టోటల్ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ కొంత కరెక్షన్ అవుతుంది అంటుంటారు. అలా చిన్న కరెక్షన్ చేయడం కానీ వాడు అక్కడికి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ రీసెర్చ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఈ కర్కాటక రాశిలో ఉన్న అతి సామాన్య వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆర్థిక బలం పెంచుకోవడం చేసే ప్రయత్నాల్లో ఎప్పుడో సంపాదించిన దాంట్లో ఒక ప్రాఫిట్, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఒక చిన్న ప్రాఫిట్, ఎప్పుడో ఒక ల్యాండ్ కొనుక్కుని దాన్ని అమ్మితే దాంట్లో చిన్న ప్రాఫిట్, అలాగే ఇంకా పాత బంగారం అమ్మేడు అందులో లాభం వచ్చింది. రకరకాల ఏదో చిన్న చిన్న ప్రాఫిట్స్ అనేది కనబడుతుంటాయి. కానీ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం ఏదో చిన్న ఊపి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అదేంటంటే ఆల్మోస్ట్ ఏదో పోయిన దాంట్లో నుండి మళ్ళీ ఏదో వస్తుందేమో అనిపిస్తుంది. చిన్న గ్యాప్, చిన్న కరెక్షన్ అవ్వడం ప్రయత్నం చేస్తారు. ఈ కరెక్షన్స్ వాళ్ళు వాడుకుంటారా, మిస్ఫైర్ చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. కర్కాటక రాశిలో మనకు కనబడేది ఏంటంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో కనబడతారు. వీళ్ళందరికీ ఏంటంటే చిన్న కరెక్షన్ అనేసరికి రాజకీయంలో ఒక పోస్ట్ వచ్చినట్టుగా అనిపించడం, అయితే నామినేటెడ్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవడం. అది ఏదో అనుకుని ఆ 15 రోజుల్లో కంప్లీట్ చేస్తే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ వెనకాల ఫాలో అయిపోయి రవి వస్తాడు. రవి వచ్చాడంటే మళ్ళీ గురు రోజులు ఇద్దరు కలిస్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. అక్కడ 4 రోజులు రవి ఉంటాడు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకేంటంటే గురు బలం అనేది పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఈ కరెక్షన్ టైంలో అంటే 15వ తారీఖు, మే 1 నుండి 15వ తారీఖు లోపల ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ది సక్సెస్ విల్ బి వెరీ హై. ఒక సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి కావాల్సిన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్ళడానికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఏదైనా కమిట్మెంట్ ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే అది మంచి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత రవి వచ్చాడంటే ఎస్టాబ్లిష్మెంట్ మళ్ళీ అస్తగతి చేస్తాడు. ఓకే, అలాగే సింహంలోకి వచ్చినప్పుడు అంటే సింహరాశి వారికి రాజ్యంలోకి వస్తున్నాడు. ఇంకా అద్భుతం, రాజ్యంలోకి వస్తాయి మొదటి 15 రోజుల్లోని వస్తూనే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ప్రయత్నం చేస్తాడు. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం ప్రయత్నం చేస్తారు. బలం ఆర్థికంగా ఉంటుందా ఉండదా, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటారా ఉండరా, అదే డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టెంపరీగా ఉన్న ఉద్యోగస్తులు పర్మనెంట్ చేస్తాడు. ఇంకా ఈ వ్యాపారంలో మన నిలదొక్కోవాలనుకున్న నిలదొక్కున్నట్టు చేస్తాడు. అలాగే రాజకీయంలో కూడా ఒక బ్రాండ్ నేము, ఫేమ్ నేము, ఎప్పుడు లేనంత హైప్స్ ఇవ్వడము, పొలిటికల్గా కూడా ఒక నేమ్ ఫేమ్తో ఒక పొజిషన్ ఇవ్వడము, ఒక పోస్ట్ ఇవ్వడము, ఇలా రకరకాలుగా మనకు సింహరాశి వారికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా మొదటి 15 రోజుల్లో ఒక ఛాన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల వరకు కొంచెం చిరాకులు ఉంటాయనుకోండి. మొట్టమొదటి 15 రోజుల్లోనే మనకు కనబడే బెనిఫిట్స్ నేను చెప్తున్నాను. సో దాన్ని కూడా వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవడం ప్రయత్నించాలి. ఈ సింహానికి పంచమాధిపతి, కర్కాటకానికి అయితే భాగ్యాధిపతి, పంచమాధిపతి అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేదానికి అధిపతి రాజ్యంలో కూర్చున్నాడు. అలాగే మంత్రానికి అధిపతి వాడే, సంతానానికి అధిపతి పిల్లలు కూడా మీ పిల్లలు కూడా ఉద్యోగాలు ఇవ్వడం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. మొట్టమొదటి 15 రోజుల్లోనే
ఒకవేళ ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు, సెటిల్ అయ్యేటట్టు చేస్తారు. ఫారెన్లో చదువుకున్న ఉద్యోగం రావట్లంటే వాడు ఉద్యోగం చేస్తారు. రకరకాలుగా సింహరాశి వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు. ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. అలాగే కన్యలోకి వచ్చినప్పుడు అది భాగ్యంలోకి వచ్చి డైరెక్ట్గా కన్యా రాశినే చూస్తున్నాడు. మొట్టమొదటి 15 రోజుల తర్వాత రవి రాకముందు సంగతి చెప్తాను. సో ఇమీడియట్గా వస్తుంది చూడడంతో ఈ రాశి నుండి 9వ భావంలోకి రావడం ఒకటి, అక్కడ నుండి 5వ భావంతో రాశిని చూడడం ఇంకొకటి. సో రెండు మనకు ప్లస్ పాయింట్స్ కింద వస్తాయి కన్యా రాశి వారికి. ఒక్కసారిగా ఒక వే ఓపెన్ అయినట్టుగా అవుతుంది వాళ్ళకి. ఎప్పటి నుండో ఆన్సర్ దొరకని క్వశ్చన్స్ బోల్డ్ ఉంటాయి వీళ్ళకి. గత కొన్ని సంవత్సరాలుగా వాటికి ఆన్సర్స్ దొరికేటట్టు చేస్తాడు. ఎక్కడ నుండో కొంతకాలం పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకోండి, ఆస్తి వ్యవహారాలు అనుకోండి, మ్యారిటల్ లైఫ్లో ఉన్న వ్యవహారాలు అనుకోండి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవుతాయని పేపర్లు మూవ్ అవ్వకపోవడం ఏంటి, ప్రమోషన్స్ అనుకోండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంక్రిమెంట్స్ అనుకోండి, పోస్టులు అనుకోండి, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా కాలం నుండి పెండింగ్ ఉన్నవన్నిటి కూడా ఈ 15 రోజులు చిన్న కనెక్షన్ ఇస్తున్నాం. పెద్దగా 15 రోజులని చేస్తాడు చిన్న కనెక్షన్. అందులో మీరు క్లిక్ అయిపోయారా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. లేకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వాడు రియల్గా సపోర్టింగ్ ఇస్తాడు మీకు. మే 1 నుండి 15 వరకు చేస్తాడు. సో ఇక్కడ గురుబలం అనేది మీకు కూడా ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు. సో ఇట్లాగే కర్కాటకం, సింహం, కన్య ముగ్గురికి కూడా ఒక రేంజ్లో ఒక మంచి సపోర్ట్ వస్తుంది. అలాగే రవికి ఉన్న పొజిషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనకు సింహానికి కానీ సో సక్సెస్ చూపిస్తాడు. అనారోగ్య స్థితిలో ఉన్నదాన్ని ఆరోగ్యవంతుడిని చేస్తాడు కన్యా రాశి వారికి. ఒక అన్లక్ నుండి ఒక లక్ ఫేవరింగ్ జరిగేట్టుగా తిరుగుతుంది. ఇంకా దీన్ని వదిలేద్దాం, ఈ పని అవ్వదు ఇంకా అని ఒక వృధా ప్రయత్నం అనుకున్న వాటి అన్నిటికీ మళ్ళీ ఓపెనింగ్స్ తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా గురువు మారడం అనేది వీళ్ళ ముగ్గురికి బెనిఫిషియల్ ఉందని చెప్పచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మేధా దక్షిణామూర్తి మంత్రం కానీ గురు మంత్రం కానీ సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.